హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా 100+ వీడియోస్ ఉన్న వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. పెళ్లి అనేది ఒక అమ్మాయి లైఫ్లో ద బిగ్గెస్ట్ డిసిషన్ అండ్ ఆ స్పెషల్ డేను మనము లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాం కదండి. అండ్ దాంతో పాటు మనకు సో కాల్డ్ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటే చీరలు కానీ నగలు కానీ ఇవన్నీ జనరల్ గా మెటీరియల్ థింగ్స్ కు మనం అటాచ్ అవ్వకూడదు అంటూ ఉంటారు. కానీ అమ్మాయిలకు పెళ్లి బట్టలు కానీ లేదా నగలు కానీ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కదండి. నేనైతే ఇవన్నిటికూ ఎమోషనల్ గా చాలా కనెక్ట్ అవుతాను. అండ్ ఏదో ఒక దాన్ని చూసినప్పుడు అల్లా ఇంకా పెళ్లి రోజు కానీ లేదా ఆ రోజు ఎలా ఉండింది అనేది అయితే ఖచ్చితంగా మైండ్ లో రివైండ్ అవుతూనే ఉంటది అనమాట. సో ఈ రోజు వీడియో స్పెషల్ నా పెళ్లిలో నేను వేసుకున్న జ్యువెలరీ కలెక్షన్స్ అన్నమాట. సో చాలా మంది నన్ను జ్యువెలరీ కలెక్షన్ వీడియోస్ చేయండి అని అడుగుతున్నారు. సో కాబట్టి ఐ వాంటెడ్ టు స్టార్ట్ విత్ మై పెళ్లిలో నేను వేసుకున్న జ్యువెలరీస్ అన్నమాట. ఎందుకంటే దీనికన్నా మంచి ఒకేషన్ కానీ లేకపోతే ఇంకా దీనికన్నా బెస్ట్ మెమొరబుల్ డే అయితే ఖచ్చితంగా ఉండదు. సో పెళ్లిలో వేసుకున్న జ్యువెలరీస్ ఏంటి అనేసి ఈ రోజు మీ అందరికీ చూపించేద్దామని ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. జ్యువెలరీ వీడియో చేస్తూ ఉన్నప్పుడు నేను ఇలా బోసిగా గొంతులో ఏమీ వేసుకోకుండా ఉంటే బాగోదు. జుంకలేమో పెద్దగానే పెట్టుకున్నాను కాబట్టి నేను ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ వేసుకునేస్తాను. దాని తర్వాత నా జ్యువెలరీ ఏముంది అనేది మీకు చూపిస్తాను. సో ఈ సింపుల్ చైన్ అయితే నేను మా ఆయన వెళ్ళి కొన్న చైన్ అనమాట. ఇది జనరల్ గా తనకు షాపింగ్ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, ఏముండదు. కానీ తను తీసుకెళ్లారు కాబట్టి నాకు ఇది చాలా ఇష్టమైంది. కాబట్టి నా ఫేవరెట్ వీడియో చేయడానికి నా ఫేవరెట్ చైన్ గాని వేసుకున్నాను. సో ఇంకా 1 by 1 జ్యువెలరీస్ ఏముంది అనేసి అయితే చూసేద్దాం. సో జ్యువెలరీ అయితే పెట్టేసుకున్నాను. సో నెక్స్ట్ ఇంకా కలెక్షన్స్ అయితే చూసేద్దాం. సో ఫస్ట్ ఏమో నేను నా ఎంగేజ్మెంట్ లో వేసుకున్న జ్యువెలరీ నుంచి అయితే స్టార్ట్ చేసేస్తాను. సో ఇందులో మొత్తము నేను ఏ ఈవెంట్ కు ఏ జ్యువెలరీ వేసుకున్నాను అండ్ లుక్ ఎలా ఉంటది అని పిక్చర్స్ అయితే ఇన్సర్ట్ చేసేస్తానండి. కాబట్టి ఓవరాల్ లుక్ ఎలా ఉంటది అనేసి మీకు గానీ ఒక ఐడియా వచ్చేస్తుంది. అండ్ నేను జ్యువెలరీ మొత్తము ఇలా అడిషనల్ బాక్సెస్ ఏముంటాయో, సో ఇలాంటి బాక్సెస్ ఉంటాయి కదా ఇంట్లో, అందులో అయితే ఇలా టిష్యూ పేపర్ వేసి కవర్ చేసి అయితే పెట్టుకుంటాను. కాబట్టి మనకు జ్యువెలరీ అనేది ఫేడ్ అయితే అవ్వదు. సో ఇదేమో సిల్వర్ జ్యువెలరీ కాబట్టి మనం గాల్లో అలానే వదిలేస్తే కలర్ ఫేడ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. ఇంకా ఈ పూసలు ఇవన్నీ మనకు మంచిగా ఉండాలి అంటే కాటన్ లో గానీ లేకపోతే ఇలా టిష్యూలో గానీ పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ జ్యువెలరీ సెట్ ఏమో ఇదండి. ఇది నేను నా ఎంగేజ్మెంట్ లో పెట్టుకున్న జ్యువెలరీ. ఇది మంచి చోకర్ సెట్ విత్ పర్ల్ అన్నమాట. సో మనకు ఇలా మ్యాట్ ఫినిష్ గోల్డ్ అయితే వచ్చేస్తుంది. జ్యువెలరీ ఏమో చాలా బాగుంది. ఇదేమో నేను గాంధీ బజార్ మహిళలో అయితే కొన్నాను. సో చాలా బాగుంటది. గొంతుకైతే ఫుల్ గా ఉంటది. ఇది ఒక్కటి పెట్టుకుంటే కానీ చాలండి. మనకు నెక్స్ట్ ఇంకే జ్యువెలరీ అయితేను అవసరం లేదు. డీటెయిలింగ్ వర్క్ అయితేను చాలా బాగా ఇచ్చారు. కింద ఏమో ఇలా వైట్ కలర్ పర్ల్స్. సో చాలా బాగుంది. ఇయర్ రింగ్స్ ఈ పెండెంట్ కి మ్యాచ్ అయ్యేలానే ఉందన్నమాట. ఇయర్ రింగ్స్ కాస్త పెద్దగా ఉంది కాబట్టి మనకు ఇలా బన్ పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే ఫుల్ హెయిర్ వెనక్కి వేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. సో ఇప్పుడు నేను బుట్టలు పెట్టుకున్నాను కదా, ఇలానే అన్నమాట. సో ఈ చాంద్బాలి లాగా డిజైన్స్ అయితే వచ్చింది. సో ఈ ఇయర్ రింగ్స్ కు సెట్ అన్నమాట చైన్. ఎంగేజ్మెంట్ లో నేను ఇది వేసుకొని దీంతో పాటు ఇంకొక లాంగ్ చైన్ అయితే వేసుకున్నాను. అదైతే ఇక్కడ లేదండి చూపించడానికి, బట్ నేను పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. సో చాలా బాగుంది. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మనమే కాబట్టి ఒకటే పెట్టుకుంటే బాగోదు కాబట్టి ఇంకొక చైన్ అయితే దీనికి వేసుకున్నాను. బట్ అదర్వైజ్ మనం ఏదైనా ఫంక్షన్ ని పేర్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది ఒక్క చైన్ వేసుకున్నా చాలా బాగుంటది. సో ఫస్ట్ అండ్ మై వన్ ఆఫ్ ది వెరీ ఫేవరెట్ జ్యువెలరీ అన్నమాట ఇది. సో ఫస్ట్ ఏమో ఇది మనం వేసుకున్న సారీ అండ్ మనం వెళ్తున్న ఫంక్షన్ ని బట్టి మనము జ్యువెలరీ పేర్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది.
సింపుల్ గెస్ట్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఒకటి వేసుకుంటే చాలు. మన ఫంక్షనే అన్నప్పుడు మనము శారీకు అండ్ బ్లౌజ్కు మ్యాచ్ అయ్యేలాగా జ్యువెలరీ పేర్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కానీ స్టార్ట్ అయిపోతుందండి. సో పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నా, లేకపోతే ఫ్యామిలీస్లో ఏదైనా వెడ్డింగ్స్ ఉన్నా కానీ మీరు ఫస్ట్ జ్యువెలరీ కొనాలి అని అనుకున్నప్పుడు సారీ అండ్ బ్లౌజ్ రెడీ అయ్యాకే మీరు జ్యువెలరీ అనేది షాప్ చేయడం బెటర్ అండి. ఎందుకంటేను ప్రతి ఒక్క జ్యువెలరీ అన్ని సారీస్ కానీ లేదో మన లుక్కు మ్యాచ్ అవుతుంది అని చెప్పలేము. ఎస్పెషలీ ఇఫ్ ద ఈవెంట్ ఇస్ యార్స్, అంటే మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లేదో మీ ఓన్ ఫంక్షన్, మీ పెళ్ళి, మీ గృహప్రవేశం లేదో మీ సీమంతం అన్నప్పుడు ఖచ్చితంగా మీ శారీకు, మీ ఎంటైర్ అటైర్కు జ్యువెలరీ అనేది చాలా కాంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి బ్లౌజ్ అండ్ శారీ మొత్తం డిసైడ్ అయ్యి మీరు రెడీ చేసుకున్న తర్వాత మీరు జ్యువెలరీ షాప్ చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి నేనైతే నా పెళ్ళిలో అన్ని శారీస్ రెడీ అయ్యాకే జ్యువెలరీ షాప్ అయితే వెళ్ళామండి. ఫస్ట్ ఈ మ్యాంగో చైన్ అయితే చూపించబోతున్నాను హారం డిజైన్లో. ఇది పెళ్ళిలో అయితే నేను వేసుకోలేదు, కానీ మా అక్క నా పెళ్ళిలో వేసుకున్న చైన్ అనమాట. సో నా దగ్గరే ఉంది కాబట్టి మీకు కానీ చూపించేద్దాము అనేసి. సో మ్యాంగో డిజైన్, సో డీటెయిలింగ్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మెరూన్ కలర్ కుందన్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఒక్క సెట్ వేసుకుంటే కానీ చాలు. దీనికి మనకు పైన నెక్లెస్ ఉండాలి అనే నెసెసిటీ లేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మిడ్ లెంత్ చైన్ అనమాట. కాబట్టి చాలా బాగుంటుంది. సో ఇది లాంగ్ ఒక చైన్. ఇది షాప్కి వెళ్ళినప్పుడు నేనైతే వెళ్ళలేదు ఈ చైన్ కొన్నప్పుడు, కాబట్టి ఎక్కడ కొన్నారో నాకు సరిగా అయితే గుర్తులేదండి. కానీ చైన్ అయితే చాలా బాగుంది. సో లాంగ్ చైన్లో ఇది ఒక సెట్ ఉంది. గోల్డ్ జ్యువెలరీ మనకు అన్ని ఒకేషన్స్, అన్ని శారీస్కి అయితే మ్యాచ్ అవ్వదు కదండి. కాబట్టి కొన్ని స్పెసిఫిక్ శారీస్కు ఇలాంటి స్టోన్స్ చైన్ కానీ అవసరం అనమాట. సో ఇది నేను నా పెళ్లి కూతురు చేసినప్పుడు గ్రీన్ అండ్ బ్లూ శారీ కట్టుకున్నాను కదా, సో ఆ శారీకి అయితే నేను మ్యాచ్ చేసి వేసుకున్నాను. సో దీని కమ్మలు నా దగ్గర ఆల్రెడీ ఉండిందనమాట, కాబట్టి నేను సెపరేట్గా ఇయర్ రింగ్స్ అయితే దీనికైతే కొనలేదండి. సో ఇది కానీ చైన్ చాలా బాగుంటుంది. చిన్న చిన్న లీఫ్ డిజైన్ అండ్ పెండెంట్ మొత్తం మనకు ఇలా రెడ్ స్టోన్స్ అండ్ వైట్ స్టోన్స్ అయితే వచ్చేసింది. సో ఇది కానీ ఒక్క పీస్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా పెళ్లి కూతురు చేసిన చీర నేను రీసెంట్గా మేము గుల్బర్గా వెళ్ళినప్పుడు కానీ ఒక ఫంక్షన్కి అయితే లుక్ అయితే రీక్రియేట్ చేశాను. సో అప్పుడు కానీ నేను ఈ చైనే పెట్టుకున్నాను అనమాట. సో ఇది కానీ చాలా మంచి లుక్ ఇస్తుంది. సిల్వర్ డిజైన్ ఉన్న సారీస్కు సిల్వర్ కాంప్లిమెంట్ అయ్యే మనకు లుక్కైనా కానీ ఈ జ్యువెలరీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఈవినింగ్ పార్టీస్ కానీ లేకపోతే రిసెప్షన్స్ ఇలాంటి దాన్ని దీన్ని స్టైల్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇక ఎంగేజ్మెంట్లో సింపుల్గా ఎంటైర్ లుక్ కంప్లీట్ చేయాలి అంటే ఒడ్యాణం అయితే కంపల్సరీ కదండి. కాబట్టి నేను ఈ కాసులో ఒడ్యాణం అయితే తీసుకున్నాను. సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ రెడ్ కాసుల ఒడ్యాణము. సో దీన్ని మనము ఫ్యూచర్లో చైన్లా కానీ ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ సైజ్ కానీ అడ్జస్టబుల్, కాబట్టి పిల్లలకు కానీ యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఈ కాసులది కానీ చాలా బాగుందన్నమాట. సో మనకు డీటెయిల్ రెడ్ రూబీస్ లాగా వచ్చేసింది, పింక్ రూబీస్ చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనం చైన్ లాగా కానీ హారం లాగా కానీ యూజ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. నేను పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేస్తాను. నా ఎంటైర్ సారీ అండ్ జ్యువెలరీకి ఏమో ఇది చాలా బాగా అనిపించింది. ఇదిగా నేనైతే చిక్పేట్లోనే కొన్నానండి. సో ఇదేమో ఒడ్యాణము. అండ్ ఈ అన్ని జ్యువెలరీతో పాటు మనకు ఇంకొక ఇంపార్టెంట్ ఐటమ్ ఏంటి అంటే పాపిడి బిళ్ళ అన్నమాట. సో ఈ చిన్న పాపిడి బిళ్ళ నాకు చాలా బాగా నచ్చింది. నా ఎంగేజ్మెంట్లో వేసుకున్నాను నేను ఇది. సో ఇది ఫస్ట్ చూపించిన చోకర్కి అయితేను పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిందనమాట. ఈ జ్యువెలరీ చూపిస్తూ ఉంటే నాకు మొత్తం నా ఎంగేజ్మెంట్, పెళ్ళి మొత్తం ఇవే గుర్తొస్తూ ఉన్నాయి. సో అంతే కదండి, మన సంతోషాలు చిన్న చిన్న విషయాల్లోనే ఉంటాయన్నమాట. ఏ ఒక చీర కట్టుకోవడంలోనో లేకపోతే పెళ్లిలో వేసుకునే జ్యువెలరీ వేసుకోవడము, అప్పుడు చీర కట్టుకోవడము. సో అమ్మాయి చిన్న చిన్న విషయాలకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనుకుంటాను.
సో ఎంగేజ్మెంట్ లో వేసుకున్న పాపిడి బిళ్ళేమో ఇదన్నమాట. మన దగ్గర గోల్డ్ లో మన దగ్గర ఎన్ని డిజైన్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాను. కొన్ని సారీస్ కు గోల్డ్ వేసుకోలేము, ఇంకా లేకపోతే సిల్వర్ జ్యువెలరీ పేర్ చేయలేము, వైట్ కుందన్స్ అయితేను మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు మనకు మ్యాచ్ అయ్యే బ్యూటిఫుల్ సెట్ ఏంటి అంటేను ఈ రోజ్ గోల్డ్ సెట్ అన్నమాట. సో ఇది నేను నా ఎంగేజ్మెంట్ లో వేసుకున్నా. సో ఫస్ట్ లుక్ కు నేను ఈ జ్యువెలరీ పేర్ చేసుకున్నాను. సెకండ్ కేమో నేను మొత్తం ట్రెడిషనల్ లుక్ కు గోల్డ్ జ్యువెలరీ పెట్టుకున్నాను. ఈ జ్యువెలరీ ఏమో మనకు మోస్ట్ ఆఫ్ ది సారీస్ కి అయితే బాగా కనిపిస్తుంది. 2 లేయర్స్ ఉందన్నమాట. రోజ్ గోల్డ్ జ్యువెలరీ ఒకప్పుడు చాలా వెరైటీస్ అయితే మార్కెట్ లో వచ్చాయి. సో నా ఎంగేజ్మెంట్ టైంలో అయితే ఫస్ట్ లుక్ కు నేను ఇది పెట్టుకున్నాను. ఎందుకంటే నేను బ్లౌజ్ ఏమో సిల్వర్ వర్క్ చేయించుకున్నాను కాబట్టి ఈ జ్యువెలరీ చాలా బాగుండింది. సారీ గానీ మంచి లైట్ పింక్ కాబట్టి రోజ్ గోల్డ్ జ్యువెలరీ చాలా బాగా మ్యాచ్ అవుతుంది అని అనుకుని ఇదైతే కొనుక్కున్నాము. దీనికి మ్యాచింగ్ గా ఈ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇది కాస్త వెస్టర్న్ లుక్ వస్తుంది కాబట్టి నేను ఎంగేజ్మెంట్ లో ఇయర్ రింగ్స్ అయితే నేను మార్చి పెట్టుకున్నానండి. సో దీనికి అగైన్ పాపిడి బిళ్ళ గానీ వచ్చింది చిన్నది. సో ఇది ఎంగేజ్మెంట్ లో పెట్టుకున్నాను. ఏ జ్యువెలరీ తీసుకున్నా ఎస్పెషలీ స్టోన్స్ ఇలాంటివి ఉండేవన్నీ నేను ఇలా బాక్స్ లో కాటన్ లో ఉంచి ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే ఏం అవ్వదండి. అలానే పెట్టేస్తే ఖచ్చితంగా ఇప్పటికి ఇవన్నీ కలర్లు షేప్లు మారిపోయేవి. కానీ ఆల్మోస్ట్ ఇంకా ఈ అక్టోబర్ 4 years అవుతుంది మా ఎంగేజ్మెంట్ అయ్యి, కానీ ఇది ఇంకా కొత్త పీస్ లానే ఉందన్నమాట. సో అన్ని జ్యువెలరీను ఇలా మనము కాటన్ లో రోల్ చేసి కానీ లేదా క్లోజ్ చేసి ర్యాప్ చేసి నీట్ గా ఇలా ప్లాస్టిక్ బాక్సెస్ లో కానీ జిప్ లాక్ కవర్స్ లో కానీ వేసుకుంటే లైఫ్ కానీ చాలా బాగుంటది. ఎంతో ఇష్టపడే కొనే ఈ జ్యువెలరీస్ మొత్తమును మనము చాలా రోజులకైతేను ప్రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలానే ఇంకొక వైట్ స్టోన్ జ్యువెలరీ ఒకటైతే కొన్నానండి రిసెప్షన్ కోసం అనేసి. నా రిసెప్షన్ గౌన్ కాస్త హెవీగా ఉండింది. సో దానికి నాకు జ్యువెలరీ చాలా సింపుల్ గా ఉండాలి, అసలు ఉందా లేదా అనేలాగా సింపుల్ గా వేసుకోవాలి అనేసి ఈ చిన్న వైట్ స్టోన్స్ చైన్ అయితే నేను కొనుక్కున్నాను. బికాస్ మొత్తం నాకు నా గౌన్ మొత్తం మంచి హెవీ వర్క్ ఉందన్నమాట. కాబట్టి దానికి ఇంకా నేను హెవీ చోకర్స్ హెవీ జ్యువెలరీ ఇవన్నీ ఏది వేసుకున్నా మ్యాచ్ అవ్వదు. కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ మై గౌన్ టు లుక్ ద బెస్ట్ అనమాట. సో జ్యువెలరీ చాలా మినిమల్ వేసుకున్నాను. సో ఆ రిసెప్షన్ కి వేసుకున్న చైన్ అనమాట ఇది వైట్ స్టోన్. సో చిన్న నెక్ పీస్, దీనికి చిన్న ఇయర్ రింగ్స్ వస్తాయన్నమాట. ఇది ఇయర్ రింగ్స్ ఇవే పెట్టుకున్నాను నేను ఎంగేజ్మెంట్ నా రిసెప్షన్ లో. బికాస్ చెప్పాను కదా లుక్ అయితే నాకు చాలా సింపుల్ గా కావాలి అనేసి. సో దీన్ని కానీ అగైన్ నేను ఇలా కాటన్ లో ర్యాప్ చేసి క్లోజ్ చేసి పెట్టానండి. ఇవన్నీ ఆల్మోస్ట్ 3 years నుంచి నేను ఇలానే భద్రంగా స్టోర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఏం అవ్వకుండా చాలా బాగున్నాయి. సో ఎప్పుడు ఏ జ్యువెలరీ తీసుకున్నా ఫస్ట్ థింగ్ ఇస్ దాన్ని మనం కాటన్ లో ర్యాప్ చేసి ఒక బాక్స్ లో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ కవర్ లో వేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి. ప్లాస్టిక్ ఇలాంటివి ఏదో 150-200 రూపీస్ జ్యువెలరీకి ఇంతంత అవసరం లేదు. బట్ వేళ్ళకు వేళ్ళు పెట్టి కొన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని ఇలా భద్రంగా ఉంచుకోవాలన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు పెళ్లిలో వరపూజ అని చేస్తామండి ఈవినింగ్, అంటే నిశ్చితార్థం లాగా. సో అప్పుడు నేను గ్రీన్ కలర్ కంచిపట్టు చీర అయితే ఒకటి కట్టుకున్నాను. ఆ చీరకు మ్యాచ్ అయ్యేలాగా ఈ కుందన్ జ్యువెలరీ అయితే కొన్నాను అనమాట. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ సెట్. నేను చెప్పాను కదా ఎందుకు ఫస్ట్ శారీ అండ్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకోవాలి అంటేను, నేను నా శారీ అండ్ బ్లౌజ్ రెడీ అయిన తర్వాతనే దానికి ఈ సెట్ బాగుంటది అనేసి స్పెసిఫిక్ గా వెతికి మరి కొన్నదనమాట. అన్ని మనం గోల్డ్ జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే బాగోదు. బికాజ్ డిఫరెంట్ లుక్ కనిపించాలి, అన్నిట్లోనూ మనం బాగా అనిపించాలి వెరైటీగా. బికాజ్ చూసిన వెంటనే అన్ని ఒకే ట్రెడిషనల్ లుక్ లా ఉంది అని కానీ అనిపించకూడదు కదా. కాబట్టి ఇది కాస్త మనకు ఆ నార్త్ ఇండియన్ లుక్ లానో వస్తుంది. ప్లస్ నేను కొనుక్కున్న చీరకు చాలా బాగా మ్యాచ్ అయింది అనమాట. సో
ఇలా కుందన్స్ అన్నమాట. కాస్త హెవీగానే ఉంది, బట్ వేసుకుంటే చాలా బాగుంది. నేను పిక్చర్ అయితే ఇన్సర్ట్ చేసేస్తాను. ఇన్ కేస్ ఫ్యూచర్ లో ఇంత పెద్దది నేను యూజ్ చేయను, నాకు అవసరం లేదు అన్నప్పుడు దీన్ని మనం స్ప్లిట్ గానీ చేసుకొని 2 చైన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ మధ్యలో పైన 2 లేయర్స్ తీసేసి అదొక చైన్, కింద దీంతో పాటు ఒక చైన్ లాగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రస్తుతానికైతే నేను ఇలానే పెట్టాను అనమాట. సో మేబీ ఇంకా నెక్స్ట్ ఏదైనా పెళ్లిళ్ళలో కానీ ఇలాంటి ఫంక్షన్స్ లో పేరప్ చేసుకొని వేసుకొని దాని తర్వాత నిదానంగా అయితే మనం దీన్ని చేయించుకోవచ్చు అనే ఒక దీనికి ఇయర్ రింగ్స్ కానీ బాగా హెవీగానే వచ్చాయి. ఈ ఇయర్ రింగ్స్ అనమాట చాలా బాగున్నాయి పెట్టుకుంటే గానీ నేను. సో కాస్త హెవీ అనిపిస్తుంది, బట్ చెప్పాను కదా మన ఈవెంట్ అన్నప్పుడు జ్యువెలరీ మనం హెవీగా పెట్టుకోవడంలో తప్పులేదండి, బాగా కనిపిస్తాము. సో అండ్ పాపిడి బిళ్ళ ఏమో ఇది, నాకు ఈ పాపిడి బిళ్ళలు భలే ఇష్టం అండి, చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఏదో పెట్టుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో. సో కాబట్టి నేను ఇదైతే పెట్టుకున్నాను నేను వరపూజ అప్పుడైతే చాలా బాగుంది. సో లుక్ గానీ డిఫరెంట్ గా ఉండింది అనమాట. నేను అన్ని ఈవెంట్స్ కు కాస్త డిఫరెంట్ గా ఉండాలి అని ప్లాన్ చేసుకొని సారీస్, దానికి బ్లౌజెస్ అండ్ ఇంకా జ్యువెలరీ అయితే మ్యాచ్ చేసుకున్నాను. నా పెళ్లి సారీస్ వీడియో చూడలేదు అంటే నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇక ఆ కుందన్ సెట్ కు మ్యాచ్ అయ్యేలా ఈ చిన్న కుందన్స్ ఒకే ఒక సింగిల్ లైన్ ఉన్న ఒడ్యానం అయితే తీసుకున్నాను. బికాస్ ఇంకా బోసిగా వేసుకోకపోతే ఏమీ బాగుండదు వేస్ట్ కు అనేసి ఆ చిన్న కుందన్ బెల్ట్ లాగా అయితే నేను తీసుకున్నానండి. నెక్స్ట్ ఇంకా కమింగ్ టు ద మెయిన్ ఈవెంట్ జ్యువెలరీ అన్నమాట. సో నా ముహూర్తం జ్యువెలరీ. సో ముహూర్తంలో కాస్త హెవీగానే ఉండాలి అనేసి ఒక 2 లేయర్స్ చైన్, ఒడ్యానము, ఇంకా కమ్మలు ఇవన్నీ పెట్టుకున్నాం అనమాట. సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ పాపిడి బిళ్ళ. సో పాపిడి బిళ్ళ నేను ఎప్పుడూను 3 లేయర్స్ అయితే నా పెళ్లిలో వేసుకోవాలి అని చాలా ఇష్టపడేదాన్ని. సో చెప్పాను కదా నాకు ఈ పాపిడి బిళ్ళతో ఏదో ఒక పర్సనల్ కనెక్షన్స్ చాలా నచ్చుతాయి నాకు. కాబట్టి ఈ పెద్దగా ఫుల్ ఈ రూబీస్ ఉన్న సెట్ అయితేను తీసుకున్నాను. నా పెళ్లిలో మేము వైట్ చీర కట్టుకుంటాం అనమాట, వైట్ విత్ రెడ్ బార్డర్ అనమాట నాది. కాబట్టి నేను మొత్తము ఇలా ఉండే జ్యువెలరీనే తీసుకున్నాను. సో వేసుకుంటే ఇలా ఉంటది. నా పెళ్లిలో అయితే చాలా బాగుండింది, ఇప్పుడు మేబీ అంత దీనిగా కాంప్లిమెంట్ అవ్వట్లేదు, బట్ చాలా బాగుండిందండి లుక్ అయితే. నిజంగానే నేను ముహూర్తం పిక్చర్ గానీ ఇన్సర్ట్ చేస్తాను చూడండి. సో మా ఇంట్లో మేము బాషింగం గానీ కడతాము అండ్ బొట్టు గానీ కాస్త పెద్దగానే వస్తుంది అనమాట, స్టిక్కర్ పెట్టి కింద డిజైన్ అన్ని వస్తుంది. బట్ అయినా కానీ అంత వేసుకున్నాను, దానిపైకి ఇదైతే చాలా బాగా అనిపించింది. ఆ రెడ్ బ్లౌజ్ అండ్ వైట్ సారీకు దిస్ జ్యువెలరీ వాజ్ రియలీ అ కాంప్లిమెంట్ అనమాట. సో ఫస్ట్ ఏమో ఇది. నెక్స్ట్ ఇంకా చైన్ కి వచ్చేటప్పటికు ఫస్ట్ ఒక పెద్ద నెక్లెస్ లాగా వేసుకున్నాను, దాని తర్వాత హారం అన్నమాట. సో ముహూర్తానికి అమ్మాయికు లక్ష్మీదేవి కన్నా మంచి సెట్ ఇంకేది ఉంటుంది చెప్పండి. కాబట్టి నేను లక్ష్మీదేవి సెట్టే తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 3.5 to 4 hours వెతికి ఫైనలైజ్ చేసిన జ్యువెలరీ అన్నమాట ఇది. ఎంతో ఇష్టపడి కొనుక్కున్నాను నేను. ఆఖరికి అది వేసుకుంటే అంతా బాగుండింది. సో ఫస్ట్ ఏమో పైన వేసుకున్న నెక్లెస్ ఇదన్నమాట, కాస్త హెవీగానే వస్తుంది కాబట్టి చాలా బాగుండింది. సో ముహూర్తం మనకు చాలా మెయిన్ ఈవెంట్ కదండి, కాబట్టి నేను కాస్త హెవీ జ్యువెలరీకి వెళ్ళాను. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ అండ్ సైడ్ లో మొత్తము ఇలా చిన్న చిన్నగా లక్ష్మీదేవిలు వస్తారనమాట. సో చాలా బాగుండింది. ఇది ఒకటి కానీ నేను ఏదైనా చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకోవచ్చు. నేను ఆ పెళ్లిలో వేసుకున్నాను అంతే, దాని తర్వాత మళ్ళీ దీన్ని ఏం వేసుకోలేదు. దీంతో పాటు నెక్స్ట్ ఇంకా ఒక లాంగ్ చైన్ వస్తుంది అనమాట. అండ్ దిస్ ఇస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ చైన్. సో ఇదన్నమాట. సో పెద్ద లక్ష్మీదేవి పెండెంట్ ఆల్మోస్ట్ నా అరచేయి అంత వస్తుంది. కింద ఇలా గోల్డెన్ బీడ్స్ అన్నమాట. అండ్ ఎంటైర్ చైన్ మొత్తమును ఇలా లక్ష్మీదేవి సెట్ చాలా బాగుంటది. ఇది ఒక్కటి వేసుకున్నా కానీ లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఈ సెట్ ఈ జ్యువెలరీ మొత్తం చూపిస్తూ ఉంటే నాకు మా పెళ్లి రోజే గుర్తొస్తూ ఉంది, చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో ఇదేమో ముహూర్తంలో వేసుకున్న సెట్. దీన్ని ఇంకొకసారి నాకు స్టైల్ చేసే ఆపర్చునిటీ అయితే వచ్చిందండి.
మా ప్రీ వెడ్డింగ్ షూట్ లో నేను ట్రెడిషనల్ అటైర్ ఒకటి వేసుకున్నాను. సో ఆ వీడియో ఎవరైనా మిస్ చేసింటేను ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అందులో ఈ లాంగ్ చైన్ అయితే చాలా బాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో జస్ట్ ఇది ఒక్క చైనే వేసుకున్నాను నేను. యాక్చువల్ గా ఫోటోగ్రాఫర్ అడిగారు నన్ను ఎందుకు ఇంత హెవీగా ఉండే జ్యువెలరీ పెట్టుకున్నారు అని. సో నేను చెప్పాను అనమాట, నా ముహూర్తంలో వేసుకున్న చైన్ కాబట్టి నేను వెడ్డింగ్ షూట్ గానీ ఇదే వేసుకోవాలి అనేసి. సో మాది ప్రీ వెడ్డింగ్ షూట్ కాదండి, 3 years తర్వాత పోస్ట్ వెడ్డింగ్ అన్నమాట. కాబట్టి ఆ షూట్ అప్పుడు నేను నా మోస్ట్ ఫేవరెట్ అండ్ నా ముహూర్తం చైనే వేసుకోవాలి అనేసి ఈ చైన్ వేసుకున్నాను, ట్రెడిషనల్ లుక్. ఆ ఫోటోగానే పెడతాను, ఎలా ఉంది అనేసి కమెంట్స్ లో అయితే చెప్పేసేయండి. సో ఈ ఒక చైన్ అన్నమాట. నెక్స్ట్ దీనికి మ్యాచ్ అయ్యేలాగా ఒడ్యానము. సో ఒడ్యానం లేకుండా ఇంకా పెళ్లి కూతురు లుక్ ఎలా కంప్లీట్ అవుతుంది. సో దీనికి ఈ బ్యూటిఫుల్ లక్ష్మీదేవి సెట్ అన్నమాట. పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో అండి, నిజంగానే మొత్తం ఇలా లక్ష్మీదేవిలే భలే ఉంటారు. సో ఇంకొక ఆపర్చునిటీ వస్తేను ఖచ్చితంగా ఇవన్నీ వేసుకొని మళ్ళీ పెళ్లి కూతురు లాగా రెడీ అవ్వాలనే అనిపిస్తుంది. సో ఇది ఒడ్యానం అన్నమాట. సో మనకు ఇలా ఎక్స్టెన్షన్ గానే వచ్చింది కాబట్టి కాస్త అలా లావు సన్నము అయినా కానీ ప్రాబ్లం లేదు, మ్యాచ్ చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఈ ఎంటైర్ లుక్ కంప్లీట్ చేయాలి అంటే మనకు బుట్టలు ఉండాలన్నమాట. సో ఈ హెవీ పెద్ద పెద్ద బుట్టలు అగైన్ లక్ష్మీదేవి సెట్ అన్నమాట. సో దీనికి నేను మాటీలు ఇవి అయితే ఏం పేర్ చేసుకోలేదండి, ఎందుకంటే ఆల్రెడీ నాకు పాపిడి బిళ్ళ 3 sides ఉందన్నమాట. సో అదే కాస్త పెద్దది అయిపోయింది. అండ్ అగైన్ జ్యువెలరీ కానీ పైన ఒకటి పొడుగుది ఒకటి అండ్ పుట్టలు కానీ పెద్దగా ఉన్నాయి. దీంతో పాటు నేను ఇంకా మాటీలు పెట్టుకుంటే మొత్తం క్లమ్జీ అయిపోతుంది అనమాట. సో చాలా హెవీ, ఇంకా అసలు నేను నా మొహము కనిపించకుండా అసలు మొత్తం జ్యువెలరీనే అయిపోతే బాగోదు. కాబట్టి నాకు మాటీలు ఇష్టం ఉన్నాను, అదొక్కటైతే లేకపోతే నేను సింగిల్ ఇది పెట్టుకొని ఇంకా మాటీలు వెళ్దాము అని అనుకున్నాను. కానీ అదైతే నాకు ఇష్టం లేదు. పాపిడి బిల్ ఎప్పుడు నేను అలా 3 layers పెట్టుకోవాలి అనేసి చాలా క్లియర్ గా ఉన్నాను అనమాట. కాబట్టి ఇంకా మాటీలతో కాంప్రమైజ్ అయ్యాము. బట్ లుక్ ఏమో చాలా బాగుండిందండి. నాకు మాటి లేదు, ఏదో బోసిగా ఉంది ఇక్కడ అనేలాగైతే అస్సలు అనిపించలేదన్నమాట. బికాస్ ఈ పాపిడి బిళ్ళ ఇలా 3 layers సైడ్ లో వచ్చేటప్పటికు లుక్ అసలు చాలా మారిపోయింది, అంత బాగా కనిపించింది అనమాట. సో ఇదేమో నేను నా ముహూర్తంలో వేసుకున్న సెట్. పెళ్లి కూతురికి ఇంకా చేతులు నిండుగా ఉండకపోతే ఎలాగా. సో ఇంత జ్యువెలరీ పెట్టుకొని గాజులు వేసుకుంటేనే కదండి ఆ లుక్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ 2 గాజుల సెట్ అయితే తీసుకున్నాను. సో మధ్యలో అయితే నేను ప్లెయిన్ గ్రీన్ బ్యాంగిల్స్ వేసుకున్నాను అనమాట. పద్ధతి ప్రకారం గ్రీన్ బ్యాంగిల్స్ వేస్తారు కాబట్టి సో ఇవేమో అటు ఇటు 2 డిఫరెంట్ డిజైన్స్ లో తీసుకున్నాను. యాక్చువల్ గా 4 ఒకేలా తీసుకోవాలి అని ఉన్నిందండి, కాకపోతే నాకు 4 బ్యాంగిల్స్ మళ్ళీ ఫ్యూచర్ లో కానీ యూజ్ అవ్వదు, కనీసం 2 డిజైన్స్ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు అనేలాగా. సో ఇలా ఇక్కడేమో గ్రీన్ స్టోన్స్ అక్కడక్కడ ఇలా వచ్చేస్తుంది అండ్ బ్యాంగిల్స్ మొత్తమును ఇలా రూబీస్ అన్నమాట. సో ఇది కానీ చాలా బాగుంటది, సింగిల్ బ్యాంగిల్ వేసుకున్న చేతికి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇదొక సెట్. ఇంకొకటేమో ఇలా కాస్త ట్రెడిషనల్ మోడల్లో అన్నమాట. సో ఇది కానీ ఇలా మొత్తం రూబీస్ లానే వచ్చేస్తుంది. సో ఇది కానీ చాలా బాగుంది అనమాట. సో అటు ఇటు ఒక్కొక్కటి వేసుకొని మధ్యలో ఇంకా గ్రీన్ బ్యాంగిల్స్. సో ఆబ్వియస్లీ మళ్ళీ ఇంకా మన బంగారు గాజులు అవి ఇవి ముందుకున్నాయి అన్నమాట. సో బ్యాంగిల్స్ అయితే ఇవన్నమాట. సో ఇదేమో నేను ముహూర్తంలో వేసుకున్న సెట్. సో చూసారు కదండి నా జ్యువెలరీ కలెక్షన్స్. సో ఇవే అన్నమాట, నేను ఎంతో ఇష్టపడి కొనుక్కున్న జ్యువెలరీ. అంతే జాగ్రత్తగా ఉంచుకుంటాను, అంతే ఇష్టంగా వేసుకుంటాను కూడా. నేను ఎప్పుడు గొంతులో చైన్ లేకుండా లేకపోతే కమ్మలు లేకుండా ఉండడం ఎప్పుడూ లేదనమాట. సో ఏ ఒక సింపుల్ ఫంక్షన్ అన్నాను ఓపిక్గా తీసి వేసుకుంటాను అనమాట. సో కొనడం ఇంపార్టెంట్ కాదు, దాన్ని మనం యూజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. వేళ్ళకి వేలు ఇన్వెస్ట్ చేస్తామండి, కానీ దాన్ని అకేషన్ కోసము ఇంకా ఎప్పుడు అప్పుడు ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తూ ఉంటేనే వేసుకోలేమన్నమాట. కాబట్టి నేను హ్యాపీగా మీకు నచ్చిన జ్యువెలరీ కానీ మీకు నచ్చిన చీరలు కానీ డ్రెస్సెస్ కానీ వేసుకోండి, ఎంజాయ్ చేయండి.
ఎక్కడికి వెళ్ళకపోయినా పర్లేదండి, రెడీ అయ్యేసి ఇంట్లో ఒక 2 ఫోటోలు తీసుకుంటే గానీ మనకు ఆ సాటిస్ఫాక్షనే వేరన్నమాట. సో చాలా బాగా అనిపిస్తది. అన్నీ ఇంకా వార్డ్రోబ్‌కే పరిమితం అయితేను ఖచ్చితంగా పెట్టకండి. సో వేసుకొని సంతోషంగా అన్నీ ఎంజాయ్ చేయండి. సో నా వీడియోను ఫాలో అవుతూ ఉండే వాళ్ళకైతేను ఖచ్చితంగా తెలిసుంటది. సో నేను జ్యువెలరీ అయితేను చాలా ఇష్టంగా కొంటానన్నమాట. అంతే ఇష్టంగా వేసుకుంటాను అని గాని ఎప్పుడు చెప్తూ ఉంటాను. సో కాబట్టి నేను ఈ రోజటి వీడియో ఏమో ఇదేనండి. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా జ్యువెలరీ కలెక్షన్స్‌లో మీ ఫేవరెట్ జ్యువెలరీ ఏది అనేసినైతే నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. నాకు నా ఫేవరెట్ నేను ఆల్రెడీ చెప్పాను. నేను ముహూర్తంలో వేసుకున్న సెట్టే అన్నమాట. సో అది నాకు ఎప్పటికూను ఒక మంచి మెమొరబుల్ మెటీరియల్ థింగ్స్ అనే చెప్పొచ్చు అనమాట. సో ఎప్పటికూ నేను చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను అండ్ ఎమోషనలీ కనెక్టెడ్ ఆల్సో అనే చెప్పొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గాయ్స్. సో ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ and I'll see you all in another video. Till then, stay safe, be happy, and take care. Bye bye.